మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత శంకర్ ఆడ పసుపు వేసి టెంకాయ కొట్టు రా మావాడన్నాక మంచి కొడుతుంది రావణ గారు రామచంద్రం కాదొక తప్పులు తుడిచి అజయ్ ఉన్నారా మక్షాలు ఉన్నారా ఇంకా చేయాలి జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజ్ ఐక్యత ముదిరాజ్ ఐక్యత మత్స్యకారుల ఐక్యత మాజీ వార్డు ముదిరాజ్ జై ముదిరాజ్ జై ముదిరాజ్ మాజీ తర్వాత అరే భాయ్ ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజుల ఐక్యత ముదిరాజుల ఐక్యత జై ముదిరాజ్ ప్రపంచ మత్స్యకారుల ఐక్యత ప్రపంచ మత్స్యకారుల ఐక్యత ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని ఇక్కడ రుద్రవరం గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం గ్రామంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. అలాగే మా ముదిరాజుల ఐక్యత ఎప్పటికీ వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచెలి చేప పిల్లల మీద కూడా బాగా లేటు జరుగుతుంది. అలాగే ఆ చేప పిల్లలు కూడా
నాణ్యత లేకుండా పోస్తున్నారు కనుక గవర్నమెంట్ దయచేసి దీన్ని రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఇకనైనా వచ్చే సంవత్సరం అన్న నాణ్యమైన పిల్లలు పోసే ప్రయత్నం చేసి మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం పురస్కరించుకొని వేములవాడ మండలం అర్బన్ రుద్రవరం గ్రామంలో మత్స్య కార్మికుల సోదరులతో తరపున మరియు నా యొక్క తరపున ప్రభుత్వానికి మరియు పాలక వర్గాలకు అందరికీ నా యొక్క కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ మా యొక్క మత్స్య కార్మికుల యొక్క దినోత్సవం రోజు ఒక ముఖ్య ప్రకటన ఏమిటంటే ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాము. మేము చాలా వెనుకబడిన కులము మాది. మేము తెలంగాణలో 4000 పైబడిన సంఘాలు ఉన్నాయి, మత్స్య కార్మిక సంఘాలు, సొసైటీలు ఉన్నాయి. ఈ సొసైటీలో ఇంతకు పూర్వం చేనేత సహకార సంఘాలు ఉన్నాయి, గీతా పరిశ్రమ సహకార సంఘాలు ఉన్నాయి. చేయడం జరిగింది. మాకు ఇన్ని సంఘాలుండి ఇంత పెద్ద ఎత్తున జనాభా కలిగి ఎంతో కష్టపడి నిరంతరం నీటితో పోరాటం చేసి మా చావుతో మేము చెలగడం ఆడుతున్నా కానీ ప్రభుత్వానికి ఎలాంటి మా మీద దయా కనికరం లేకుండా పోయింది. దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు మా యొక్క మత్స్య కార్మికులకు ఈ యొక్క నెల జీవనభృతి కల్పించాలని, అదేవిధంగా మా యొక్క మత్స్య కార్మికులకు ప్రతి సంవత్సరము 2 పర్యాయాలు తెప్పెలు వలలు ఇవ్వాలని, అదే కాకుండా ప్రతి మత్స్య కార్మికుడికి రావడానికి పోవడానికి చాలా వీలు లేదు కనుక వాడు కొనుక్కునే పరిస్థితి లేదు కనుక ముఖ్యంగా మా యొక్క బిండుమాల నిర్వస్తుల యొక్క మత్స్య కార్మికులు చాలా దయాదీనత ఉన్నారు. అందులో భాగంగా మా వాళ్లకు తప్పకుండా 2 వీలరు బైకులు ఇప్పించాలని సబ్సిడీ మా యొక్క ఈ సొసైటీలలో ఉన్నటువంటి సభ్యులందరం మూకుమ్మడి చెప్పాల్సినది ఏంటంటే, ఇలా ఇన్ని తెలంగాణ ప్రభుత్వంలో ఇంతమంది మేము మత్స్య కార్మికులు ఉంటే మా యొక్క ముదిరాజు కమిటీ చెందిన ఒక్క మెంబరు కూడా ఈసారి ఒక్కనాడు కూడా ఈ ప్రపంచం ఈ తెలంగాణలో ఎన్నడూ కూడా ఫిష్ చైర్మన్గా స్టేట్ చైర్మన్గా ఎన్నడూ కూడా ఎన్నుకోవడం జరగలేదు. కానీ ఇప్పుడే కనువిప్పు చేసి దయచేసి రేవంత్ రెడ్డి గారికి మేము యొక్క అభివందనం తెలియజేస్తూ ఇప్పుడు రాబో రోజులలో మా ముదిరాజు బిడ్డను చైర్మన్ చేయాలని ప్రత్యేకంగా వేడుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క మత్స్య కార్మిక దినం రోజు మేము చాలా బాధతో ఈరోజు చాలా మేము బాగా నిరుత్సాహపడుతున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ భూములు పోయి జాగలు పోయి ఇళ్ళు పోయి అన్ని పోయి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు మా మీద కనికరించి మాకు అన్ని విధాల సౌకర్యం చేయాలి. ఎందుకంటే మాకు ఎలాంటి గుంట భూములు లేవు ఇక్కడ. దయచేసి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. కాకపోతే మేము ఒకవేళ గిట్ట ఈ ప్రభుత్వం గిట్ట మమ్మల్ని గిట్ట కించపరిచినట్టు మాట్లాడినా లేదా మా మీద ఎలాంటి సంక్షేమాలు ఇవ్వకున్నా కానీ రాబో రోజుల్లో మేము తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ యొక్క రోజు తెలియజేస్తున్నాను. కావున దయచేసి మీరు అందరూ గమనించాలని నా యొక్క నమస్కారం. జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మత్స్యకారునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా రుద్రవరం గ్రామంలో జెండా ఎగరవేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నాం. దీనికి చాలా సంతోషం. అదేవిధంగా తెలంగాణలో మత్స్యకారులకు చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా రాయలసీమ సిరిసిల్ల జిల్లాలో మాది మిడ్మానేరు సర్వం కోల్పోయిన నిర్వాసితులు. మాకు ఒక గుంట భూమి కూడా లేదు. మాకు డైలీ రోజు పోయి డ్యాముకి చేపట్టుకునే మాకు బతకగలిగే పరిస్థితి ఉంది. మా పిల్లలను మా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉంది. మాకు భూమి లేని కాబట్టి చేపలు పట్టుకోవడం బాగా ఇబ్బందులు ఉన్నాయి. వలలు బాగా కాస్ట్ ఉన్నాయి కాబట్టి మాకు ప్రతి సంవత్సరం పూర్తి సబ్సిడీలో 2 పర్యాయాలు వలలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి మత్స్య కార్మికునికి పింఛను కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే గతంలో మా గ్రామంలో తెప్పల పోటీ నిర్వహిస్తున్నాం. దాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాన్ని కూడా చేయాలని మన వినోడ ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాస్ గారిని విన్నవించుకుంటున్నాం. అలాగే ఈ చేప పిల్లలు పోవడము ఈ సంవత్సరం చాలా లేట్ అయింది. ఇలా అయితే
మన డ్యాంలో చేపలు ఎదిగే పరిస్థితి లేదు. దయచేసి వచ్చే సంవత్సరం ఎప్పటికైనా కానీ ఇంకా ముందు నుంచి కొంచెం ముందు స్టార్ట్ చేస్తే చేప పిల్లలు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలు నాణ్యమైన పిల్లలు పోయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. గత సంవత్సరం చేప పిల్లలు కొత్త ప్రభుత్వం వచ్చిన చేప పిల్లలు పోయకపోవడం వల్ల గత 2 నెలలు వస్తుంది మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. పోతే ఒక 2 కిలోలు కాదు 3 కిలోలు 1 కిలో కూడా చేప దొరకలేదు. మాకు జీవనోపాధి బతుకుడు కొంచెం కష్టం ఉన్నది. దయచేసి ఇకనన్నా చూసుకొని మా కష్టాలను గుర్తించి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ 28 టీఎంసీల డ్యాంలో 28 లక్షల పిల్లలు వస్తాయని అధికారులు చెప్తున్నారు. 28 లక్షలు ఏ పాటికి సరిపోతాయి? చిన్న చిన్న కుంటల చెర్లలోనే లక్షలు ఒత్తురు, లక్ష పిల్లలు ఒత్తురు. దాదాపుగా 28 టీఎంసీలో ఎన్ని లక్షల పిల్లలు? దాదాపుగా 1 కోటి పిల్లలు పోయాలని మా డిమాండ్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం మిడ్మానేరులో 1 కోటి చేప పిల్లలు పోయాలి. అది కూడా న్యాయమైన పిల్లలు పోయాలి. ఒక ప్రతి మత్స్యకారునికి మనం ముంపు గ్రామాల నుంచి ఏం చెప్తున్నాం మిడ్మానేరు నుంచి దయచేసి మీ గ్రామాలకు వ్యాన్లు చేపలు పోసినప్పుడు వచ్చినప్పుడు మీరు దగ్గర ఉండి అది మన బద్దెల కోసం కాబట్టి చేప పిల్లలు ఏ సైజు ఉన్నది 3 నుంచి 4 ఇంచుల చేప పిల్లలు ఉండాలి. అది ఉన్నదా లేదా సరైన చూసుకోండి. అదే లెక్కలు కూడా లెక్క పెట్టండి. లేదంటే మనం మభ్యపెట్టి మనం మోసం చేసే ఆస్కారం ఉన్నది. కాబట్టి దయచేసి గమనించాలని ప్రతి మత్స్యకారులకు తెలియజేస్తున్నాం. వ్యవహరించిన మత్స్యకారులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.